హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కీవర్డ్స్. కీవర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ నేమ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కొన్ని కీవర్డ్స్ పడాలి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్. సో అలా పడితే మన ఇంటర్వ్యూ క్లియర్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో వన్ బై వన్ ప్రతి కీవర్డ్ నేను తెలుగులో చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. మన నెక్స్ట్ కీవర్డ్ ఏంటంటే రిసోర్సెస్. అసలు రిసోర్సెస్ అంటే ఎవరు, వాటిని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఏమని పిలుస్తారో మనం తెలుసుకుందాం. అసలు రిసోర్సెస్ అంటే ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ప్రాజెక్ట్లో పనిచేసే ప్రతి పీపుల్ని రిసోర్సెస్ అంటారు. అది ఎంప్లాయీస్ అయినా అవ్వచ్చు, మీన్స్ స్టాఫ్ అయినా అవ్వచ్చు, లేదా కాంట్రాక్టర్స్ అయినా అవ్వచ్చు, లేదా థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ అయినా కూడా అవ్వచ్చు. సో వాళ్ళందరినీ హ్యూమన్ రిసోర్సెస్ అంటారు. ఎగ్జాంపుల్స్ డెవలపర్స్ అయినా అనొచ్చు, టెస్టర్స్ అయినా అవ్వచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్స్ అయినా అవ్వచ్చు, కోవర్కర్స్ ఆర్ టీమ్స్ అయినా అవ్వచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే రిసోర్సెస్ అనేది ఓన్లీ ఎంప్లాయీస్నే రిసోర్సెస్ అనరు, మెటీరియల్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. మీన్స్ నథింగ్ బట్ ఏ ఫిజికల్ ఐటమ్స్ నీడెడ్ ఫర్ ది ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్కి కావాల్సిన ఫిజికల్ ఐటమ్స్ అన్నిటినీ కూడా మెటీరియల్ రిసోర్సెస్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ల్యాప్టాప్, సర్వర్సు, ఆఫీసెస్ సప్లై చేసే కీబోర్డ్స్, ఇవన్నీ కూడా రిసోర్సెస్. మన నెక్స్ట్ కీవర్డ్ ఏంటంటే సప్లయర్ అంటే ఎవరు? హీస్ ఎ ఎక్స్టర్నల్ ప్రొవైడర్ హూ కెన్ ప్రొవైడ్స్ ద గూడ్స్, రా మెటీరియల్స్, రిసోర్సెస్ ఆల్. అంటే ఒక థర్డ్ పర్సన్ మనకి ఏంటంటే ప్రొవైడ్ చేసిన గూడ్స్ అయినా రా మెటీరియల్స్ అయినా వాడిని సప్లయర్ అంటారు. మన నెక్స్ట్ కీవర్డ్ ఏంటంటే వెండర్ ఈజ్ ఆల్సో ఏ ఎక్స్టర్నల్ ప్రొవైడర్ హూ ప్రొవైడ్స్ ద రెడీమేడ్ ఐటమ్స్. అంటే ఒక పర్సన్ ఫ్రమ్ థర్డ్ పార్టీ మనకి రెడీమేడ్ ఐటమ్స్ అన్నీ కూడా సెల్ చేసిన అమ్మిన వాడిని వెండర్ అంటారు. ఇంటర్వ్యూలో ఎక్కువగా అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సప్లయర్ అండ్ ఏ వెండర్? అప్పుడు ఏం చెప్పాలంటే సప్లయర్ ఈజ్ ఏ థర్డ్ పార్టీ ప్రొవైడర్ హూ ప్రొవైడ్స్ ద రా మెటీరియల్స్ ఫర్ ది కంపెనీ. ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టాలి అంటే దానికి కావాల్సిన సిమెంట్, గూడ్స్ అండ్ ఐరన్ ఇవన్నీ కూడా పంపించేదాన్ని సప్లయర్ అంటారు. సపోజ్ మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తున్నాం, మనకి ఎంప్లాయీస్కి సరిపడా ల్యాప్టాప్స్, వైర్స్, సర్వర్స్ పంపించేదాన్ని సప్లయర్ అంటారు. సిమిలర్లీ వెండర్ ఈజ్ ఆల్సో ఏ థర్డ్ పార్టీ ప్రొవైడర్ హూ విల్ ప్రొవైడ్స్ ద రెడీమేడ్ ఐటమ్స్. మీన్స్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, ఆల్రెడీ బిల్డింగ్ అంతా బిల్డ్ అయిపోయింది, బట్ రెడీమేడ్ సోఫాస్, రెడీమేడ్ టేబుల్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నదాన్ని మనకి సెల్ చేస్తే దాన్ని వెండర్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్, సపోజ్ మనం ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాం, డైరెక్ట్గా వెళ్ళి వర్క్ చేయలేం కదా, వీ నీడ్ ఏ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ జీరా, మైక్రోసాఫ్ట్ ఎజూర్, పవర్ బిఏ ఇలాంటి టూల్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్స్ యూస్ చేసి మనం వర్క్ చేస్తాం, విచ్ ఈజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ బై సమ్ థర్డ్ పార్టీ, దాన్ని వెండర్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లాన్ స్టార్ట్ డేట్ అండ్ ప్లాన్ ఎండ్ డేట్ అండ్ యాక్చువల్ స్టార్ట్ డేట్ అండ్ యాక్చువల్ ఎండ్ డేట్ అని ఇంటర్వ్యూలో అడుగుతారు. అసలు ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ మనం ఒక బిజినెస్ ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు జనవరిలో స్టార్ట్ చేద్దాము వర్క్ అని అనుకుంటే దాన్నే ప్లాన్ స్టార్ట్ డేట్ అంటారు. బట్ యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్ వర్క్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయ్యింది, దాన్ని యాక్చువల్గా స్టార్ట్ అయిన వర్క్ అంటారు, దాన్ని యాక్చువల్ స్టార్ట్ అంటారు. ప్లాన్ ఎండ్ డేట్ ఏంటి, మనం జనవరిలో స్టార్ట్ చేద్దాము, డిసెంబర్లో ఎండ్ చేద్దాము అనే ఒక ఎస్టిమేటెడ్ టైం అనుకుంటాం కదా రఫ్గా, ఆ రఫ్గా ఉండే టైంని ఎండ్ డేట్ని ప్లాన్ ఎండ్ డేట్ అంటారు. బట్ యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీటెడ్ ఆన్ నవంబర్ అని క్లియర్గా మెన్షన్ చేస్తే ఆ రోజే ఎండ్ డేట్ నవంబర్ 30th ఈస్ ద ఎండ్ డేట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తే దిస్ ఈజ్ ద యాక్చువల్ ఎండ్ డేట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే స్కోప్ క్రీప్. ఇంటర్వ్యూలో ఎక్కువగా అడుగుతారు, వాట్ ఈజ్ మెంట్ బై స్కోప్ క్రీప్ అని. స్కోప్ క్రీప్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ చేంజ్ ఇన్ ది గోల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ సెల్ ప్రిపేర్ చేయమని క్లయింట్ నుండి ఆర్డర్ వచ్చింది, వాడు సెల్ ప్రిపేర్ చేస్తాడు, ప్రిపేర్ అయ్యి సబ్మిట్ చేసేలోపు క్లయింట్ దానికి కావాల్సిన బాక్సెస్, దానికి కావాల్సిన వైర్స్, ఐటమ్స్, ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా చేయమని ఇన్ఫామ్ చేస్తే దానివల్ల కాస్ట్ పెరుగుతుంది, రిసోర్సెస్ పెరుగుతుంది, టైమ్ లైన్ కూడా పెరుగుతుంది. సో దర్ ఈజ్ అన్ కంటిన్యూస్ చేంజ్ ఇన్ ది స్కోప్ ఈజ్ కాల్డ్ స్కోప్ క్రీప్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే బడ్జెట్ క్రీప్. అసలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో బడ్జెట్ క్రీప్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ అన్ప్లాన్డ్ అండ్ అన్కంట్రోల్డ్ ఇంక్రీజ్ ఇన్ ది ప్రాజెక్ట్ బడ్జెట్. అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక సడన్గా బడ్జెట్ ఇంక్రీజ్ అయిపోతుంది వితౌట్ ఎనీ అప్రూవల్. ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ సైన్ అగ్రిమెంట్ తీసుకుంటారు అండ్ దిస్ ఈస్ ద బడ్జెట్ $1 million ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అని. బట్ ఈ మిడిల్లో ఉంటుండగానే చాలా బడ్జెట్ ఇంక్రీజ్ చేసేస్తారు. అది 2 millionsకి 3 millionsకి ఇంక్రీజ్ అయిపోతుంది. అన్కంట్రోల్డ్ బడ్జెట్ అంటారు దాన్నే బడ్జెట్ క్రీప్ అంటారు. దర్ ఈజ్ అన్ అన్కంట్రోల్డ్ ఇంక్రీజ్ ఇన్ ది ప్రాజెక్ట్ బడ్జెట్ డ్యూరింగ్ ఏ ప్రాజెక్ట్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ బడ్జెట్ క్రీప్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ నోట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మంచి కీవర్డ్స్ అన్నీ కూడా నేను ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను. బట్ యాజ్ ఆఫ్ నౌ బేసిక్స్కి ఈ కీవర్డ్స్ వస్తే సరిపోతుంది.